వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. రాజకీయ అంశాలపైన స్పందిస్తూ ప్రత్యేక హోదా కోసం మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు 50% రిజర్వేషన్లతో అండగా ఉంటుందని, కానీ బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సభలో పాల్గొన్న పార్టీ మహిళా అధ్యక్షురాలు అమర్ జహబేగ్ మాట్లాడుతూ, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా మేలు చేస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చూస్తున్నాం, చంద్రబాబు గారేమో అధికార పక్షంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఇద్దరు బీజేపీకి బానిసలుగానే ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఇద్దరి పాలన చూశాం. కానీ ఏ ఒక్కరైనా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? ఒక్కరు కూడా కొట్లాడలేదు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ అవుతుంది కాబట్టి. లక్షల కొద్ది పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రము పైకొస్తుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కొట్లాడలేదు ప్రత్యేక హోదా కోసం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు అధికారం ఇవ్వండి, బీజేపీ కాలర్ పట్టుకొనైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బీజేపీకి మోడీకి సాగిలపడ్డారు. ఎవరైనా వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకున్నారు. కనీసం రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన జల యజ్ఞాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవ్వాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక. 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పూర్తే చేయలేదు. ఇప్పుడు ఆలోచన కూడా చేస్తూ ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లిక్కర్ మాఫియా. అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేదే లేకుండా, ఈ డిజిటల్ యుగంలో అసలు డిజిటల్ పద్ధతే లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో లిక్కర్ అమ్మిన సర్కారు ఏకైక సర్కారు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమే. అంత నాసిరకం మద్యము తయారు చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో నాసిరకం మద్యం తయారు చేశారు. ఆ టైంలో కంటైనర్లలో డ్రగ్స్ మన రాష్ట్రానికి దిగుబడయ్యాయి. ఇంత అన్యాయంగా, ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ మద్యము మన సమాజంలో ఉన్నాయి కాబట్టే ఆడవాళ్ల మీద అత్యాచారాలు కూడా అంత ఎక్కువగా జరుగుతున్నాయి. పోనీ చంద్రబాబు గారు ఏమైనా దీన్ని తక్కువ చేస్తున్నారా అంటే, ఇప్పుడు చంద్రబాబు గారు మద్యం ధరలను తగ్గించేశాడట. ఎక్కడ చూసినా మద్యం షాపులు వచ్చేసాయి. గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ మద్యం షాపులే ఉన్నాయి. ఇలా నాయకులు పోటీలు పడి మరీ మద్యం స్కాములని, ఇసుక స్కాములని, ఇలాంటి మాఫియాలని ఇలాంటివి చేస్తూ పోతే ఇక ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ అనే మనవి చేసుకుంటున్నాం.